హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో మమ్ముట్టి నటించినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బజూకా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కొచ్చి ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి మరెవరితోనో మాట్లాడుతూ, నువ్వు చాలా సేఫ్గా క్యాన్వాస్ని బయటికి తీసుకురావాలి, నువ్వు పట్టుబడితే ప్లాన్ బిని అమలు చెయ్యి అని చెప్తాడు. తను మాట్లాడుతున్న ఆ మరో వ్యక్తి మరెవరో కాదు, తన వెనకాల కూర్చొని ఉన్నటువంటి ఒక ఫారెన్ అన్నతోనే మాట్లాడుతూ ఉంటాడు. అలా ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోగా ఆ ఫారెన్ అన్న తన సామాన్లన్నింటినీ కూడా తీసుకుని ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక ఆఫీసర్కి ఆ నన్ మీద డౌట్ వచ్చి ఆ నన్నుని ఇంట్రాగేషన్ చేయడం కోసం తీసుకుని వెళ్తారు. ఆ నన్ దగ్గర ఒక అమ్మాయి పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ గురించి ఆ ఆఫీసర్ అడగ్గా నన్ మాట్లాడుతూ, మా కాన్వెంట్ లో ఒక చిన్న పాప చదువుకుంటుంది, ఆ పాప తన ఫాదర్ కోసం ఈ గిఫ్ట్ ని నాతో పంపించింది, ఆ పాప ఫాదర్ ఒక ఫిలాంథ్రఫిస్ట్, నేను ఇండియాకి వేరే పని మీద వచ్చాను అని చెప్తుంది. వేరే ఆఫీసర్స్ అందరూ కూడా ఆ పెయింటింగ్ ని బాగా తరువుగా చెక్ చేస్తారు. కానీ అంతగా ఏమీ కనబడకపోయేసరికి ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఆ నన్ కి సారీ చెప్పి తన సామాన్లను తీసుకుని వెళ్ళమని చెప్తాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక ఆ నన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో నువ్వు ఆ పెయింటింగ్ ని ఒక వెహికల్ లో పెట్టు అని ఉంటుంది. అది చూసిన ఆ నన్ను వెంటనే ఆ పెయింటింగ్ ని అక్కడ ఉన్న ఒక కారులో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరోవైపు ఒక పోలీస్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. పోలీసులు ఆ పెయింటింగ్ ఉన్న కారుని కూడా ఆపి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న ఏసీపీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి బెంజమిన్ దూరం నుంచి ఆ పెయింటింగ్ ని చూసి దగ్గరకు వచ్చి దాన్ని బాగా తరువుగా చెక్ చేసి వెంటనే కస్టమ్ ఆఫీసర్ ని పిలిపించి దాన్ని అతనికి అప్పగిస్తాడు. ఆ పెయింటింగ్ లో బెంజమిన్ ఏం నోటీస్ చేశాడు అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఏసీపీ బెంజమిన్ తన వైఫ్ మరియు కొడుకుతో కలిసి ఒక హ్యాలోవీన్ పార్టీకి వెళ్లి ఉంటారు. అప్పుడే బెంజమిన్ కి తన హయ్యర్ ఆఫీసర్ కాల్ చేసి ఆ కేసు గురించి అడుగుతాడు. దాంతో బెంజమిన్, సార్, ఆ పెయింటింగ్ ని తీసుకుని ఇండియాకి వచ్చిన ఆ అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, ఆ కారు డ్రైవర్ ఒక ఇన్నోసెంట్, ఈ కేసులో ఎటువంటి క్లూ దొరకలేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి బెంజమిన్ కొడుకుని దగ్గరికి పిలిచి ఒక గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొద్దిసేపటి తర్వాత బెంజమిన్ తన కొడుకు దగ్గరకు వచ్చి తన కొడుకు చేతిలో ఉన్న గిఫ్ట్ ని చూసి, ఈ గిఫ్ట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అయినా నిన్ను స్ట్రేంజర్స్ దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకోవద్దని చెప్పాను కదా అంటూ తిడుతూ ఆ గిఫ్ట్ ని అక్కడ పడేసి తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఇక్కడే స్టోరీ 6 నెలల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఒక బస్సు ప్రస్తుతం కేరళ నుంచి బెంగళూరుకి వెళుతూ ఉంటుంది. ఆ బస్సులో సన్నీ అనే ఒక వ్యక్తి హెడ్ ఫోన్స్ యూస్ చేయకుండా పబ్జీ గేమ్ని ఆడుతూ ఉంటాడు. ఆ సౌండ్ వల్ల మిగతా ప్యాసింజర్స్ అందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మరోపక్క ఆర్యన్ అనే ఒక వ్యక్తి బస్ స్టాండ్ దగ్గర ఆ బస్సు కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆర్యన్ బస్సు వచ్చాక బస్సులోకి ఎక్కగా కుంచిత అనే పేరు గల ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ, అతను చూడు ఎంత గ్లామర్ గా ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న తన బాయ్ ఫ్రెండ్, ఇదేమైనా ఒక గ్లామరా, అతను ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ ని యూస్ చేసి ఉంటాడు, నేను కూడా ఆ విధంగా చేయగలను అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆర్యన్ విండో సీట్ లోనే ఆ సన్నీ కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటాడు. సన్నీ ఆ గేమ్ ఆడుతూ చాలా బిజీలో ఆ ఆర్యన్ ని చూసి, బ్రో కొంచెం సేపు ఈ పక్క సీట్ లో కూర్చో అని చెప్తాడు. అయితే పక్క రోలో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఆ ఆర్యన్ ని చూసి, బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి లౌడ్ స్పీకర్ లో వాల్యూమ్ పెట్టి గేమ్ ఆడుతున్నాడు, మీరు అతన్ని కొంచెం తిట్టండి, ఆ పబ్జీ గేమ్ ఉంది కదా దాన్నే ఆడుతున్నాడు అని చెప్తాడు. దాంతో ఆర్యన్ వెంటనే ఆ సన్నీతో మాట్లాడడానికి ట్రై చేయగా, సన్నీ ప్లీజ్ బ్రో నన్ను డిస్టర్బ్ చెయ్యకు, గేమ్ ఎండ్ అవ్వబోతుంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కస్టమర్ కేర్ అమ్మాయి ఆ సన్నీకి కాల్ చేయగా పాపం సన్నీ చికెన్ డిన్నర్ ని తినలేకపోతాడు. దాంతో మిగతా ప్యాసింజర్స్ అందరూ కూడా అమ్మయ్య ఆ నాయిస్ తగ్గిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సమయంలో ఆర్యన్, ఇప్పుడైనా మనం సీట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడగ్గా సన్నీ మాత్రం, వద్దు బ్రో కొద్దిసేపు కూర్చోండి తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందాం, అయినా పెద్ద తేడా ఏముంటుంది అని అంటాడు. ఆ తర్వాత కుంచిత అనే అమ్మాయి ఆ సన్నీని చూస్తూ ఉండగా సన్నీ కూడా ఆ అమ్మాయిని చూస్తూ హాయ్ హలో అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఇంకా పరిచయం చేసుకోవడం కోసం సన్నీ వెంటనే ఆర్యన్ ని చూసి సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని అడుగుతాడు. అయితే ఆర్యన్ మాత్రం, అవసరం లేదు, నాకు ఇక్కడే బాగా ఉంది, అయినా నువ్వు ఎవరికి డిస్టర్బ్ చేయకుండా నీ గేమ్స్ ఆడుకో అని చెప్పి అడ్వైస్ చేస్తాడు.
కొద్దిసేపటి తర్వాత ఆర్యన్కి ఒక ఫోన్ కాల్ రాగా అప్పుడు ఆర్యన్ టెన్షన్ పడుతూ తన ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. ఆర్యన్ టెన్షన్ పడడం చూసిన సన్నీ బ్రో ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. దానికి ముందు ఆర్యన్ ఏమీ చెప్పడు, కానీ ఆ తర్వాత సన్నీని చూసి నిజానికి నా సిస్టర్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది, చిన్న దెబ్బలే తగిలాయి, వాళ్ళు వెకేషన్లో ఉండడం వల్ల తమ దగ్గర అంత అమౌంట్ లేదు, నాకు ఈ గూగుల్ పే ఫోన్ పే వాటి గురించి ఏం తెలియదు, నా నెట్ బ్యాంకింగ్ ఇప్పుడు వర్క్ చేయడం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సన్నీ నాకు గూగుల్ పే నెంబర్ చెప్పండి బ్రో, నేను పంపిస్తాను, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నాకు ఆ డబ్బులు ఇవ్వండి అని సన్నీ రిక్వెస్ట్ చేయడంతో ఆర్యన్ ఫోన్ నెంబర్ ఇస్తాడు. దాంతో 3,000 రూపాయలని సన్నీ ఆర్యన్ సిస్టర్కి పంపిస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బస్సు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఒక ప్లేస్ దగ్గర ఆగుతుంది. అయితే సన్నీ తన పక్కన చూడగా అక్కడ ఆర్యన్ లేకపోయేసరికి ఇతను ఎక్కడికి వెళ్ళాడు, నా మనీ తీసుకుని పారిపోలేదు కదా అని భయపడుతూ బయటికి వెళ్లి చూడగా ఆ టైంలో ఆర్యన్ ఏటీఎంలో నుంచి కొంత మనీని విత్ డ్రా చేసి సన్నీ ఇచ్చిన మనీని తనకి రిటర్న్ ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడు సన్నీ మరియు ఆర్యన్ లో తమ గురించి డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని అని చెప్తాడు. సన్నీ మాత్రం ఫ్రీలాన్స్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సన్నీ ఒక ప్రో లెవెల్ గేమర్ కూడా అయి ఉంటాడు. ఆ బస్సులో ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తూ అతను స్మోకింగ్ చేసి ఆర్యన్ మరియు ఈ సన్నీ బ్యాక్ సీట్ లో కూర్చొని ట్రావెల్ చేస్తూ ఉంటాడు. బస్సులోకి వచ్చిన తర్వాత సన్నీ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి సన్నీ తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడం కోసమే బెంగళూరుకి వెళుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ఆర్యన్ కొద్దిగా టైం పాస్ అవ్వడం కోసమని తన ల్యాప్టాప్ లో ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు. అది చూసిన సన్నీ బ్రో నువ్వు గేమ్స్ కూడా ఆడతావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆర్యన్ మాత్రం నేను అప్పుడప్పుడు టైం పాస్ కోసం ఆడుతూ ఉంటాను అని చెప్తాడు. అయితే అలా ఆర్యన్ గేమ్ ఆడుతూ గేమ్ లో ఓడిపోతాడు. అది చూసిన సన్నీ బ్రో ఈ గేమ్ అంతా నీ చేతుల్లోనే ఉండింది, అనవసరంగా ఓడిపోయావు అని అంటాడు. దానికి ఆర్యన్ ఇది నాకు జస్ట్ టైం పాస్ మాత్రమే అని అంటూ ఉంటాడు. కానీ సన్నీ మాత్రం గేమ్ ఆడడం ఒక ఆర్ట్ బ్రో, అంతా కూడా మన ఫింగర్స్ లోనే దాక్కుని ఉంటుంది, ఒక్కొక్క దానిలో వేరు వేరు ఎమోషన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్ గా నా గేమింగ్ నేమ్ SD47. మీకు తెలుసో లేదో ప్రతిసారి కూడా పబ్జి టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. దానిలో మనీ ప్రైజ్ వచ్చేసి 10 మిలియన్ ఉంటుంది. రీసెంట్ గా నేను ఆ జాక్పెట్ ని గెలిచేవాడిని, కానీ జస్ట్ మిస్ అయ్యింది. గేమ్ ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను అని చెప్పి ఆర్యన్ ల్యాప్టాప్ ని తీసుకుని ఆ గేమ్ ని ఆడి ఫైనల్ గా ఆ గేమ్ లో విన్ అవుతాడు. కానీ అప్పటికే ఆర్యన్ నిద్రపోయి ఉంటాడు. సన్నీ ఆర్యన్ ల్యాప్టాప్ ని క్లోజ్ చేయబోతూ ఒక ఫోల్డర్ ని చూస్తాడు. అందులో ఎవరో ఒక అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వెనకాలి కూర్చుని ఉన్నటువంటి ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సన్నీ ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్ ని కూడా ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఆర్యన్ నిద్రలో నుంచి లేవగా అది చూసిన సన్నీ వెంటనే సైలెంట్ గా అన్ని ఫోల్డర్స్ ని క్లోజ్ చేసి ఆ ఆర్యన్ ల్యాప్టాప్ ని తిరిగి అతనికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కొంతమంది బైకర్స్ చాలా డేంజరస్ స్టంట్స్ చేస్తూ వాళ్ళ బస్సు ముందు వెళుతూ ఉంటారు. వాళ్ళ స్టంట్స్ వల్ల ఒక కారుకి యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో ఒక తల్లి కూతుర్లు ఉంటారు. అది చూసిన వెంటనే ఆ ఆర్యన్ బస్సుని ఆఫ్ చేయమని చెప్పి వెంటనే ఆ తల్లి కూతుర్లని సేఫ్గా హాస్పిటల్కి పంపించి ఆ తర్వాత ఆ బైకర్స్తో ఫైట్ చేసి వాళ్ళకి మంచి గుణపాఠం చెప్తాడు. ఇదంతా జరిగిన తర్వాత సన్నీ ఆ ఆర్యన్ని చూసి బ్రో అసలేంటిది, మీరు నిజంగా చార్టెడ్ అకౌంటెంట్ అని నాకు అనిపించడం లేదు, నేను మీ ల్యాప్టాప్ లో కొన్ని ఫైల్స్ ని చూశాను, నిజం చెప్పండి మీరు ఎవరు అని అడుగుతాడు. దాంతో ఆర్యన్ తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి నా పేరు జాన్ సీజర్, నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే రిటైర్ అయ్యి ముంబైలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. కొచ్చిలో నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఏసీపీ బెంజమిన్ ఉన్నాడు. బెంజమిన్ టీమ్ లో వెల్ ట్రైన్డ్ అయినటువంటి 3 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చాలా గ్యాంగ్స్ ని అంతం చేశారు, కానీ 2 మిగిలిపోయారు. వాళ్ళల్లో ఒకటి రుద్రాక్షం రవి, 2 పిట్బుల్ రవి. అసలు ఆ 2 బ్రదర్స్ ఎక్కడ ఉన్నారో ఈ బెంజమిన్ కి అస్సలు తెలియదు. ఫైనల్ గా అతి కష్టం మీద బెంజమిన్ అండ్ టీమ్ పిట్బుల్ రవిని కూడా ఫైండ్ అవుట్ చేసి అతన్ని అంతం చేశారు అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ పిట్బుల్ రవి చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి తన బిగ్ బ్రదర్ అయినటువంటి రుద్రాక్షం రవి ఆ బెంజమిన్ టీంలో 2 కిడ్నాప్ చేస్తాడు. అందులో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటుంది. కానీ బెంజమిన్ ఆ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ రుద్రాక్షం రవి దగ్గరికి ఫైనల్ గా వస్తాడు. అప్పుడు రుద్రాక్షం రవి ఆ బెంజమిన్ ని చూసి ఆఫీసర్ ఒకవేళ నువ్వు లోపలికి వస్తే ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో అంటూ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి వెయ్యి
వెళ్ళిపోగా తన చేతులు బంధించి ఉన్నప్పటికీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ రుద్రాక్షం రవి మీద ఫైట్ చేసి ఫైనల్ గా అందరూ కలిసి అతన్ని కూడా అంతం చేస్తారు. కానీ అసలు స్టోరీ అది కాదు. బెంజమిన్ కి ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. ఒకరోజు బెంజమిన్ టీమ్ లోని ఒక మెంబర్ బైక్ లో ఎక్కడికో వెళుతూ ఉండగా ఎవరి నుంచో అతనికి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో టెంపుల్ రన్ అని రాసి నువ్వు ఆ గేమ్ ని ఆడాలనుకుంటున్నావా అని సెండ్ చేసి ఉంటారు. కానీ అతను దాన్ని పట్టించుకోకుండా అది యాడ్ అని ఇగ్నోర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక ఒక టెంపుల్ దగ్గర ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ జరిగే సమయంలోనే ఒక 5 మంది మాస్క్ వేసుకున్న వ్యక్తులు టెంపుల్ దగ్గరికి వచ్చి ఒక విషపు గ్యాస్ ని పంప్ చేస్తారు. దానివల్ల అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఆ టెంపుల్లో చాలా వాల్యుబుల్ అయినటువంటి విగ్రహాన్ని ఆ 5 మంది కూడా దొంగలిస్తారు. ఆ తర్వాత రోజు బెంజమిన్ తన టీంతో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి తన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. కానీ ఎటువంటి క్లూ కూడా దొరకదు. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉండగా ఆ 5 మంది గ్యాంగ్ మళ్ళీ అక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ ని గాయపరిచి స్టేడియంలోని పవర్ ని కూడా ఆఫ్ చేసేసి మెయిన్ వ్యక్తి ఆ ట్రోఫీని దొంగలించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ విషయం బెంజమిన్ కి తెలిసి స్టేడియం దగ్గరికి వస్తాడు. వెంటనే తన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నిటినీ కూడా చెక్ చేయగా ఒక వ్యక్తి సచిన్ మాస్క్ వేసుకుని ఆ ట్రోఫీ దగ్గరికి వచ్చి దాన్ని దొంగలించి తీసుకుని వెళ్లిపోయాడు అని తెలుస్తుంది. కానీ ఆ రాబరీ జరగడానికి ఒక రోజు ముందు ఈ రాబరీకి సంబంధించిన ఒక క్లూ బెంజమిన్ టీమ్ లో ఉన్న ఒకరికి మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక ఆ బెంజమిన్ వైఫ్ కి ఒక లెటర్ వస్తుంది. అందులో డియర్ టీచర్, ఒక గేమ్ ఆడదాం, గుడ్ అండ్ ఈవిల్. ఈ గేమ్ లో ఒకరు గెలిస్తే ఇంకొకరు ఓడిపోతారు. ఈ గేమ్ లో కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి ఉంటుంది అని రాసి ఉంటుంది. అంటే ఆ లెటర్ లో ఒక గేమ్ పజిల్ లాంటి డిస్క్రిప్షన్ రాసి ఉంటుంది. దాంతో బెంజమిన్ వైఫ్ వెంటనే ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి బెంజమిన్ కు చూపిస్తుంది. కానీ అతనికి కూడా ఏమీ అర్థం కాదు. దాంతో తన రివర్స్ లో తన భార్యను చూసి జోక్ చేస్తూ, నిజం చెప్పు, ఈ లెటర్ ని నీకు ఎవరు పంపించారు, ఎవరన్నా నిన్ను లైక్ చేస్తున్నారా అంటూ తన వైఫ్ తో జోక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఇంటర్నేషనల్ స్నేక్ షోలో ఆ 5 మంది కూడా మాస్క్ గ్యాంగ్ అక్కడ ఉన్న డైమండ్ ని దొంగలిస్తారు. బెంజమిన్ టీమ్ మెంబర్ ఈ న్యూస్ ని బెంజమిన్ కి చెప్తూ, సార్, ఆ షో స్టార్ట్ అయ్యి కేవలం 1 వారం మాత్రమే అయ్యింది. అక్కడ ఒక డైమండ్ ఉంచారు, అందరూ దాన్ని నాగమని అంటున్నారు అని చెప్తాడు. ఈ రాబరీ జరిగాక బెంజమిన్ ఈ కేసుని కొద్దిగా సీరియస్ గా తీసుకుంటాడు. సిటీలో ఇప్పటి వరకు 3 రాబరీస్ జరిగి ఉంటాయి. రీసెంట్ గా తన వైఫ్ కి ఒక లెటర్ వచ్చింది కదా, అందులో ఒక గేమ్ డిస్క్రిప్షన్ ఉండి ఉంటుంది. ఆ గేమ్ ని డీకోడ్ చేసినప్పుడు అది ఒక స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అని ఆ బెంజమిన్ కి తెలిసి ఉంటుంది. అలా బెంజమిన్ కి తెలిసిన తర్వాతనే ఆ 5 మంది కూడా ఆ డైమండ్ ని దొంగలించి ఉంటారు. ఆ తర్వాత బెంజమిన్ తన టీం మెంబర్తో ఆ దొంగ మనకి క్లూస్ ఇస్తూ దొంగతనం చేస్తున్నాడు అని దీని గురించి డిస్కస్ చేస్తూ ఎక్కడికో వెళుతూ ఉండగా బెంజమిన్ టీం మెంబర్ ఒకరు కరెక్ట్ గా డ్రైవ్ చేయలేకపోతూ ఉంటాడు. బెంజమిన్ అతన్ని అబ్జర్వ్ చేసి అడగ్గా ఆ వ్యక్తి తనకు వచ్చిన ఒక మెయిల్ గురించి ఆ బెంజమిన్ కి చెప్తాడు. ఒకరోజు నాకు అన్నౌన్ మెయిల్ వచ్చింది, అందులో టెంపుల్ రన్ పోస్టర్ ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న బెంజమిన్ ఆ టీం మెంబర్తో ఆ గేమ్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. దానికి బెంజమిన్ టీంలో ఉన్న ఆ వ్యక్తి మాట్లాడుతూ ఆ గేమ్లో ఒక వ్యక్తి ఒక రాక్షసుడి నుంచి పారిపోతూ పరిగెత్తుతూ ఒక టెంపుల్లో ఉన్న ఐడల్ ని దొంగలించడానికి వెళ్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న బెంజమిన్ దట్స్ ఇట్, అదే క్లూ ఇచ్చాడు. ఆ దొంగ ఫస్ట్ దొంగతనంగా ఐడల్ ని దొంగతనం చేశాడు కదా అని అంటాడు. ఆ తర్వాత బెంజమిన్ తన టీం మెంబర్స్తో ఫుట్బాల్ మ్యాచ్ జరిగే ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దొంగతనానికి ముందు దొంగలు క్లూ ఇచ్చారంటే ఇంకొక దొంగతనం ఇక్కడ జరిగింది, ట్రోఫీని దొంగలించారు, దీని గురించి కూడా ఖచ్చితంగా ఏదో ఒక క్లూని మనకు పంపించే ఉంటారు. ఫస్ట్ మెయిల్ ద్వారా, ఆ తర్వాత లెటర్ ద్వారా, బహుశా ఇప్పుడు మెసేజ్ యూజ్ చేసి ఉంటారు అని అంటాడు. షాకింగ్ గా బెంజమిన్ టీంలో ఉన్న ఒక మెంబర్కి దొంగతనం జరిగే ముందు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్లో ఆ ట్రోఫీ దొంగతనం గురించి క్లూ ఉంటుంది, కానీ ఆ టీం మెంబర్ దాన్ని నోటీస్ చేసి ఉండడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అది విన్న సన్నీ, వావ్, ఆ దొంగ చాలా చాకచక్యం కలవాడు, డిఫరెంట్ క్లూస్ ఇస్తూ డిఫరెంట్ దొంగతనాలు చేశాడు. ఫస్ట్ మెయిల్, ఆ తర్వాత SMS, ఆ తర్వాత లెటర్, అంటే ఆ దొంగలు ఇంకొక దొంగతనాన్ని కూడా చేసి ఉంటారు అని అంటాడు.
దానికి జాన్ అవును అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు వెళ్లే దారిలో కొంతమంది పోలీసులు ఉంటారు. వాళ్ళకి ఆ బస్సులో దొంగలు ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అందుకే పోలీసులు వచ్చి ఆ బస్సును ఆఫ్ చేసి ఆ బస్సు లోపల చెక్ చేస్తూ ఉంటారు. షాకింగ్ గా ఆ బస్సులో ఇద్దరు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా సన్నీ మరియు జాన్ వెనకాల కూర్చుని ఉన్న వ్యక్తి మీద గన్ని పాయింట్ అవుట్ చేస్తారు. ఆ బస్సులోనే ఇంకొక దొంగ కూడా ఉంటాడు. అతని మీద కూడా గన్ని పాయింట్ అవుట్ చేస్తారు. కానీ అయితే ఆ దొంగలిద్దరూ కూడా పోలీసుల దగ్గర నుంచి గన్స్ ని లాక్కుని వాళ్ళనే కొడతారు. ఇది చూసిన జాన్ వెంటనే ఆ దొంగలతో ఫైట్ చేయగా వాళ్ళు ఆ బస్సు దిగి పరిగెత్తుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో మాస్కులు వేసుకుని వచ్చి ఆ 5 మంది కూడా అక్కడికి వచ్చి ఆ పారిపోతున్న ఇద్దరు దొంగల్ని కూడా కాపాడతారు. దాంతో ఆ గ్యాంగ్ జాన్ అండ్ టీం మీద ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు. కొంతసేపటి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోతాయి. అది గమనించిన జాన్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని వాళ్ళ మీద ఫైరింగ్ చేయడం మొదలు పెడతాడు. సరిగ్గా ఆ సమయంలో మాస్కులు వేసుకుని అక్కడికి వచ్చి ఉన్న 5 మందికి కూడా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ప్లాన్ బి ని అమలు చెయ్యండి అని ఉంటుంది. దాంతో 5 మంది వెంటనే అక్కడ స్మోక్ వచ్చేలాగా చేసి అక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత సన్నీ ఆ జాన్ని చూసి బ్రో వాళ్ళిద్దరూ ఎవరు అని అడుగుతాడు. నిజానికి వాళ్ళిద్దరూ హవాలా డీలింగ్ చేసేవారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలియగానే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. కానీ ఆ గ్యాంగ్ ఇద్దరిని కూడా తీసుకుని వెళ్లిపోయింది అని చెప్తాడు. అప్పుడు సన్నీ ఇవన్నీ వదిలేయి నువ్వు చెప్పిన స్టోరీలో అసలు నీ రోల్ ఏమిటి అని అడుగుతాడు. దానికి జాన్ నా రోల్ ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది అని చెప్తాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. జాన్ ముంబైలో ఉండగా బెంజమిన్ జాన్ కి కాల్ చేసి కేరళకి రమ్మని పిలుస్తాడు. జాన్ కేరళకి రాగా బెంజమిన్ తనని చూసి కేసు గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పి అంటే ఏ విధంగా దొంగతనాలు జరిగాయో మొత్తం వివరిస్తాడు. నేను నా కెరీర్ లో ప్రతి కేసుని కూడా సాల్వ్ చేశాను, కానీ నిజంగా ఈ కేసు చాలా ఛాలెంజింగ్ గా ఉంది జాన్. ఈ కేసు సాల్వ్ చేయడంలో నాకు నీకు సహాయం కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్ నువ్వేమీ బాధపడకు, ఖచ్చితంగా మనం వాళ్ళని పట్టుకుందాం అని అంటాడు. అయితే ఆ రోజు రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ బెంజమిన్ టీమ్ లో ఉన్నటువంటి ఒక సానియా అనే అమ్మాయి ఇంటి దగ్గర ఒక పార్సిల్ ని వదిలేసి వెళ్తాడు. నిజానికి ఆ రోజు సానియా బర్త్డే అయి ఉంటుంది. ఆ పార్సల్ మిస్టర్ మారియో అనే వ్యక్తి తరపున వచ్చి ఉంటుంది. దాంతో ఆ పార్సిల్ ని ఓపెన్ చేయగా అందులో చాలా యూనిక్ గా ఉండే ఒక కార్డు ఉంటుంది. అది కూడా ఒక గేమింగ్ స్టైల్లో ఉంటుంది. సానియా వెంటనే ఆ కార్డ్ ని ఓపెన్ చేయగా హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే అవుతుంది. ఆ కార్డు లోపల ఒక రిమోట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత రోజు సానియా ఆ కార్డ్ ని తీసుకుని వెళ్లి బెంజమిన్ కు చూపించగా బెంజమిన్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మిస్టర్ మారియో గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సార్, మారియో అనేది ఒక గేమ్ క్యారెక్టర్ పేరు. అది 1980లో ఆ పేరు చాలా ఫేమస్ అని చెప్తారు. ఆ తర్వాత బెంజమిన్ వెంటనే ఆ కార్డ్ ని తీసుకుని వెళ్లి ఆ జాన్ కి చూపిస్తాడు. జాన్ కూడా ఆ కార్డ్ ని బాగా చెక్ చేసి వెంటనే జాన్ దగ్గరికి వచ్చి నాకు కూడా ఈ కార్డ్ ని చూసి ఏమీ అర్థం కావడం లేదు, కానీ ఈ దొంగ మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని అంటాడు. అదే టైంలో బెంజమిన్ టీం మెంబర్ కి ఎవరో ఒక వ్యక్తి నుంచి కాల్ రాగా అతను ఒక పక్కకి వెళ్లి మాట్లాడతాడు. నిజానికి వేరే వ్యక్తి అతనికి కొంత అమౌంట్ ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల బెంజమిన్ టీం మెంబర్ అతనికి తన అకౌంట్ నెంబర్ చెప్తూ నువ్వు వెంటనే మనీ పంపించు అని చెప్తాడు. అప్పుడు జాన్ అతని వైపుగా వెళుతూ అతని అకౌంట్ నెంబర్ ని కూడా వింటాడు. ఆ నెంబర్ విన్నాక జాన్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. నిజానికి సానియాకి ఇచ్చిన ఆ గ్రీటింగ్ కార్డు వెనకాల కొన్ని సీరియల్ నెంబర్స్ కూడా ఉంటాయి. వాస్తవానికి ఆ నెంబర్ నార్త్ ఇండియా బ్యాంక్ కోడ్ అయి ఉంటుంది. ఆ తర్వాత జాన్ వెంటనే బెంజమిన్ ని చూసి వాళ్ళు నార్త్ ఇండియన్ బ్యాంక్ ని దొంగతనం చేస్తారని నాకు అనిపిస్తుంది, బహుశా ఈ రోజే అనుకుంటా అని అంటాడు. ఆ తర్వాత వెంటనే బెంజమిన్ తన టీం మెంబర్స్ అందరినీ కూడా ఆ బ్యాంక్ దగ్గర డ్యూటీలో మఫ్టీలో పెడతాడు. బెంజమిన్ టీం మెంబర్స్ లోని ఒక వ్యక్తి అకౌంట్ కూడా ఆ బ్యాంక్ లోనే ఉంటుంది. మరోపక్క ఆ మాస్క్ గ్యాంగ్ కూడా ఆ బ్యాంక్ లో దొంగతనం చేయడం కోసం రెడీ అవుతూ ఉంటారు. అదే సమయంలో జాన్ ఆ గ్రీటింగ్ కార్డ్ ని చేత్తో పట్టుకుని క్లూ గురించి ఆలోచిస్తూ కోపంలో ఆ కార్డ్ ని కింద నేలకేసి కొట్టగా హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే అవుతుంది. కానీ కొంచెం సేపటి తర్వాత ఆ సాంగ్ చేంజ్ అయ్యి లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అనే సాంగ్ ప్లే అవుతుంది. మరోపక్క బెంజమిన్ మరియు తన టీం మెంబర్స్ కి నార్త్ ఇండియన్ బ్యాంక్ కి మెయిన్ బ్రాంచ్ నుంచి కొద్దిగా అమౌంట్ రోడ్డు ద్వారా రాబోతుంది అని తెలుస్తుంది.
ఆ తర్వాత జాన్ వెంటనే బెంజమిన్ కి కాల్ చేసి ఆ కార్డు పైన లెవెల్ 32 అని రాసి ఉంది. హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా 32 టైమ్స్ ప్లే అయ్యింది. ఆ తర్వాత కొత్త సాంగ్ లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అనే సాంగ్ ప్లే అయ్యింది అని చెప్తాడు. అప్పుడే ఆ బెంజమిన్ కి కొచ్చిలో కూడా ఒక బ్రిడ్జి పేరు లండన్ బ్రిడ్జ్ ఆఫ్ కొచ్చి అని ఉంటుంది కదా అని గుర్తుకు వస్తుంది. మరో పక్క నార్త్ ఇండియన్ వాళ్ళు ఆ బ్రిడ్జి మీద నుంచే మనీని తీసుకుని వస్తూ ఉండగా ఆల్రెడీ ఆ మాస్కులు వేసుకునే దొంగలు అక్కడికి వచ్చి ఆ మనీ ఉన్న వెహికల్ ని చుట్టుముట్టి అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద కూడా దాడి చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా దొంగలిస్తారు. అయితే ఈ దొంగలు తప్పించుకునే ప్లాన్ మాత్రం ఆ బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకి బోట్ లో నుంచి పారిపోవాలి అనుకుని ఉంటారు. దాంతో అందరూ కూడా ఒక్కొక్కరుగా బోట్ లోకి దూకుతూ ఉంటారు. చివరిగా ఒక లాస్ట్ దొంగ బోట్ లోకి దూకబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ దొంగను పట్టుకుంటారు. దాంతో బెంజమిన్ ఆ దొంగను స్టేషన్ కి తీసుకుని వచ్చి తనని బాగా కొట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే ఆ దొంగ మాత్రం కనీసం నోరు కూడా మెదపకుండా ఉంటాడు. అది చూసినటువంటి బెంజమిన్ ఈ దొంగ తన బాస్ కి చాలా లాయల్ గా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఒకరోజు ఆ మిస్టర్ మ్యారియో డైరెక్ట్ గా ఆ బెంజమిన్ కి ఒక ఫ్యాక్స్ ని పంపిస్తాడు. ఆ ఫ్యాక్స్ లో హే షెర్లాక్ ఇది నీ కోసమే అని రాసి కింద కొన్ని డాన్సింగ్ కార్టూన్స్ కూడా ఉంటాయి. బెంజమిన్ వెంటనే జాన్ ని పిలిపించి ఆ ఫ్యాక్స్ ని చూపిస్తాడు. ఆ మ్యారియో ఏ విధంగా బెంజమిన్ మరియు తన టీంని కాంటాక్ట్ అయ్యాడో దాని సోర్స్ అస్సలు దొరికి ఉండదు. అన్ని ఫేక్ సిమ్స్ మరియు ఫేక్ లొకేషన్స్ అయి ఉంటాయి. బెంజమిన్ మరియు జాన్లు ఆ మ్యారియో పంపించినటువంటి ఫ్యాక్స్ ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఆ మ్యారియో గేమ్ ను కూడా ఆడుతూ ఉంటారు. షెర్లాక్ హోమ్స్ బుక్స్ ను కూడా చదవడం మొదలు పెడతారు. అలాంటి సమయంలోనే ఒకరోజు జాన్ ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేన్నో రీసెర్చ్ చేస్తూ ఉండగా ఆ కాఫీ షాప్ లో ఉన్న ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో ఆ అబ్బాయి వెంటనే ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది చూడడానికి ఒక డాన్సింగ్ డాల్ లాగా ఉంటుంది. దాన్ని చూసిన జాన్కి సడన్ గా ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత రోజు బెంజమిన్ తన ఇంట్లోనే దేనికోసమో వెతుకుతూ ఉండగా టీవీ కింద ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద బజూకా అని రాసి ఉంటుంది. ఆ బాక్స్ ని చూడగానే దీన్ని నేను ఎక్కడో చూసినట్లు ఉన్నాను అని ఆలోచిస్తాడు. అప్పుడే బెంజమిన్ కి హాలోవిన్ పార్టీ జరిగిన రోజు ఒక వ్యక్తి తన కొడుక్కి ఒక బాక్స్ ఇచ్చాడు కదా, దాని మీద కూడా అదే పేరు రాసి ఉంటుంది. కానీ దాన్ని బెంజమిన్ అక్కడ డస్ట్బిన్ లో పడేసి ఉంటాడు. అయితే తన కొడుకు మాత్రం తన నాన్నకి తెలియకుండా దాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టినట్లుగా తనకు అర్థమవుతుంది. ఆ బాక్స్ లో ఒక సీడీ కూడా ఉండగా దాన్ని ప్లే చేస్తాడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా బెంజమిన్ షాక్ అవుతాడు. ఆ తర్వాత జాన్ ఆ డాన్సింగ్ డాల్ ని కూడా డీకోడ్ చేసి బెంజమిన్ దగ్గరికి వస్తాడు. ఆ కోడ్ మరేదో కాదు, బజూకానే. ఆ తర్వాత జాన్ కి ఆ బెంజమిన్ ఆ బజూకా సీడీని కూడా చూపిస్తాడు. అది ఒక గేమింగ్ సీడీ. అందులో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో టెంపుల్ నుంచి మూర్తిని దొంగలించడం, లెవెల్ 2 లో ఫుట్బాల్ మ్యాచ్ జరిగే సమయంలో అక్కడ ట్రోఫీని దొంగతనం చేయడం, లెవెల్ 3 లో డైమండ్ ని దొంగలించడం, లెవెల్ 4 లో బ్యాంక్ లో దొంగతనం చేయడం, లెవెల్ 5 మాత్రం లాక్ అయి ఉంటుంది. అంటే ఈ లెవెల్స్ ని బేస్ చేసుకునే వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తూ ఉంటారు. అది చూసిన జాన్ వెంటనే ఆ బెంజమిన్ ని చూసి ఆ 4 లెవెల్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా 5th లెవెల్ అన్లాక్ అవ్వదు అని చెప్తాడు. ఆ తర్వాత బెంజమిన్ ని వెంటనే తన కొడుకుని పిలిపించి ఆ 4 లెవెల్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేయమని చెప్తాడు. ఫైనల్ గా 5th లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఆ 5th లెవెల్లో ఏం దొంగతనం చేయాలో మనకి మాత్రం తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత రోజు జాన్ మరియు బెంజమిన్ ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలన్నిటి గురించి కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగా అది మొత్తం విన్న డాక్టర్ అతను ఒక సైకోపాత్ అయి ఉంటాడు. అతనికి ఇది ఒక కైండ్ ఆఫ్ అబ్సెస్ అయి ఉంటుంది. దాన్నే మినియాక్ డిజార్డర్ అని అంటూ ఉంటారు. ఇంతవరకు జరిగిన దొంగతనాలని చూస్తే అతను ఒక గేమింగ్ లవర్ అని అర్థమవుతుంది. అందుకే గేమింగ్ స్టైల్లో హింట్స్ ఇస్తూ దొంగతనాలు చేస్తున్నాడు. ఎందుకంటే గేమ్స్ లో కూడా చాలా హింట్స్ ఉంటాయి. వాళ్ళని కూడా అలాగే ఒక గేమింగ్ స్టైల్లో పట్టుకోవాలి. మీరు కూడా ఒక మంచి ప్లాన్ ని ఆలోచించండి అని చెప్తాడు. ఆ తర్వాత బెంజమిన్ వెంటనే తన సుపీరియర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. అప్పుడు తన సుపీరియర్స్ మాత్రం మేము ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగిస్తాం, వాళ్ళే చూసుకుంటారు అని చెప్తాడు. ఆ మాట విన్న బెంజమిన్, సార్ సిబిఐ వాళ్ళు కూడా ఏమీ చేయలేరు సార్, ఆ దొంగను పట్టుకోవడానికి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ట్రాప్ని ఏర్పాటు చేయాలి, అలాంటి వ్యక్తి నా దగ్గర ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ జాన్ని తన డిపార్ట్మెంట్
అపార్ట్మెంట్లో చేర్చుకుంటుంది. బెంజమిన్ వెంటనే జాన్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి దేన్నో చూపించి ఆ దొంగ నెక్స్ట్ టార్గెట్ ఇదే అని అంటాడు. అది మరేదో కాదు, మూవీ స్టార్టింగ్లో చూపించినటువంటి ఆ పెయింటింగే అయి ఉంటుంది. ఆ తర్వాత జాన్ బాగా ప్రోగ్రామ్ చేసి దాని సహాయంతో ఒక స్ట్రాంగ్ లాక్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తాడు. గేమ్స్లో ఉంటాయి కదా, సేమ్ అలాంటి స్ట్రాంగ్ లాక్ సిస్టమ్ని తయారు చేస్తాడు. ఒకవేళ 20 సెకండ్స్ లోపల ఆ పెయింటింగ్ని బయటికి తీసుకురాలేకపోతే ఆ వ్యక్తి లోపల ఇరుక్కుంటాడు. ఆ కోడ్ని క్రాక్ చేయడం ఇంపాసిబుల్ అయి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. జాన్ ఆ సన్నీతో మాట్లాడుతూ, నువ్వు నా ల్యాప్టాప్లో చూసిన ఆ కాన్ఫిడెన్షియల్ ఫైలే దాని 3D మోడల్. నేను ఆ లాక్స్ అన్నిటినీ కూడా నా ల్యాప్టాప్ ద్వారా యాక్సెస్ చేయగలను, చేంజ్ కూడా చేయగలను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సన్నీ, వావ్, మీరు నిజంగా జీనియస్, అక్కడ పోలీసుల అవసరం కూడా లేదు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా, మీ కోడ్ని ఎవరైనా ఈజీగా క్రాక్ చేయగలరు అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్, నేను దీన్ని అలాగే డిజైన్ చేశాను, లోపలికి ఈజీగా వెళ్ళగలడు కానీ బయటికి రాలేడు అని చెప్తాడు. ఈ విషయం మీద ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా జరుగుతుంది. ఫైనల్గా ఆ జాన్, ఓకే సన్నీ, నువ్వు ఆ పెయింటింగ్ని దొంగలించి చూపించు అని చెప్పి తన ల్యాప్టాప్ని ఆ సన్నీకి ఇస్తాడు. సన్నీ ప్రతిసారి కూడా ఆ పెయింటింగ్ని దొంగలించడానికి ట్రై చేస్తాడు. అంటే ఇదంతా కూడా ఆన్లైన్లో ఒక గేమింగ్ స్టైల్లో ఉంటుంది. చాలా ట్రై చేసిన తర్వాత సన్నీ దాని కోడ్ని క్రాక్ చేసి ఆ పెయింటింగ్ని దొంగలిస్తాడు. అది చూసి జాన్ కూడా షాక్ అవుతాడు. ఫైనల్గా మార్నింగ్ అవ్వగా బస్సు బెంగళూరుకి రీచ్ అవుతుంది. సన్నీ తన గర్ల్ ఫ్రెండ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ సన్నీ గర్ల్ ఫ్రెండ్ పేరు జోవిత. సన్నీ జోవితాని ఆ జాన్కి కూడా పరిచయం చేస్తాడు. జాన్ వెళ్ళిపోయిన తర్వాత సన్నీ మరియు జోవిత ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. జోవిత ఆ సన్నీని బెంగళూరు మొత్తం తిప్పి చూపిస్తుంది. ఫైనల్గా రాత్రి అయిన తర్వాత సన్నీ ఒక న్యూస్ని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత సన్నీ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ని చూసి, జోవిత, నేను మళ్ళీ కేరళకి వెళ్ళాలి, ఐఆమ్ సారీ, నిజంగా నేను ఒక వారం రోజులు ఇక్కడే ఉండడానికి వచ్చాను కానీ జోవిత చాలా అర్జెంట్ పని పడింది, నేను అక్కడికి వెళ్ళి పని అయిన తర్వాత ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అని చెప్పి సన్నీ అదే రోజు కేరళకు కూడా తిరిగి బయలుదేరుతాడు. ఆ తర్వాత రోజు పోలీసులకి కస్టమ్స్ ఆఫీస్లో ఉన్న పెయింటింగ్ని దొంగలించబడింది అని తెలుస్తుంది. ఇవన్నీ కూడా న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ దొంగతనం నేరం మొత్తం కూడా జాన్ మీదకే వస్తుంది. మీడియా వాళ్ళు జాన్నే ఆ లాక్ సిస్టమ్ని తయారు చేసి వేరే వాళ్ళకి పంపించాడు అని చెప్తారు. ఇవన్నీ సన్నీ వింటూ ఉంటాడు. ఈ న్యూస్ని విన్న తర్వాతే సన్నీ ఆ కేరళకి బయలుదేరి వస్తాడు. ఆ తర్వాత సన్నీ ఒక స్పోర్ట్స్ బైక్లో ఎవరితో ఒక ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేసి ఆ వెహికల్ని ఫాలో చేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వెహికల్లో మరెవరో కాదు, సన్నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జోవిత మోడర్న్ డ్రెస్లో కూర్చుని ఉంటుంది. ఫైనల్గా సన్నీ ఆ జోవితాని పట్టుకుంటాడు. జోవితతో పాటు ఇంతకుముందు జాన్ మరియు ఆ సన్నీ వెనకాల బస్సులో కూర్చుని ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు. అది చూసినటువంటి సన్నీకి చాలా కోపం వచ్చి వాళ్ళిద్దరితో కూడా ఫైట్ చేస్తాడు. ఫైనల్గా వాళ్ళని మోకాల మీద కూర్చోబెట్టి నిజం చెప్పమని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు జాన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుని వెళ్తారు. మరోపక్క బెంజమిన్ ఆల్రెడీ ఆ జాన్ని విడిపించడం కోసం ఒక లాయర్ని కూడా హైర్ చేసి ఉంటాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ సన్నీతో పాటు ట్రావెల్ చేసిన జాన్ అనే వ్యక్తి నిజమైన జాన్ అయి ఉండడు. ఇప్పుడు పోలీసులు ఎవరినైతే అరెస్ట్ చేశారో అతనే నిజమైన జాన్ మరియు ఆ బెంజమిన్ ఫ్రెండ్ అయి ఉంటాడు. మరోపక్క సన్నీ దగ్గరికి అసలైనటువంటి మిస్టర్ మ్యారియో వస్తాడు. అది ఎవరో కాదు, మమ్ముట్టి. అతన్ని చూసిన సన్నీ, నువ్వేనా అసలు మ్యారియో అని అడుగుతాడు. దానికి ఆ మ్యారియో, నా పేరు మ్యారియో కాదు, నేను బజోకాని అని అంటాడు. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ సన్నీ బస్సులో టోర్నమెంట్ గురించి చెప్పాడు కదా, ఆ టోర్నమెంట్ విన్నర్ 10 మిలియన్ మనీని గెలిచింది మరెవరో కాదు, ఆ బజోకానే ఆ టోర్నమెంట్లో గెలిచి ఉంటాడు. ఆ మాటలు విన్న సన్నీ, ఇదంతా నాతో ఎందుకు చేయించావు అని అడుగుతాడు. బజూకా ఆ మాటలు విని, నిజానికి నేను ఒక వాల్యుబుల్ పెయింటింగ్ని దొంగలించాలనుకున్నాను కానీ ఆఫీసర్ బెంజమిన్ ఆ పెయింటింగ్ గురించి నిజం తెలుసుకుని దాన్ని కస్టమ్స్ ఆఫీసర్కి అప్పగించాడు అని చెప్తాడు. నిజానికి ఆ పెయింటింగ్ లోపల చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ రేరెస్ట్ డైమండ్స్ అయి ఉంటాయి. ఆ పెయింటింగ్ని తీసుకోవడం కోసమే బజూకా బెంజమిన్తో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లోనే బెంజమిన్ జాన్ని దీనిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తాడు. ఆ బజూకా క్లూస్ని జాన్ డీకోడ్ చేయడం మొదలు పెడతాడు. అదే ఆ గర్ల్ ఫ్రెండ్ మరియు పాక్స్ అలాగే ఆ పెయింటింగ్ని కాపాడడానికి జాన్ ఒక మంచి ప్లాన్ని కూడా వేసి
ఒక స్ట్రాంగ్ లాకర్ని కూడా తయారు చేస్తాడు. దాన్ని ట్రాక్ చేసి లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్. బజూకా కస్టమ్స్ ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తిని డబ్బులతో కొని ఆ లాకర్ కోడ్ని సంపాదిస్తాడు. కానీ బస్సులో ట్రావెల్ చేసే టైంలో ఆ వ్యక్తిని హవాలా కేసులో అరెస్ట్ చేస్తారు. అయితే ఆ వ్యక్తిని కాపాడడానికి బజూకా తన మనుషుల్ని పంపించి ఆ వ్యక్తిని కాపాడి ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత బజూకా చాలా మంది హ్యాకర్స్ ద్వారా ఆ లాక్ని ఓపెన్ చేయడానికి, ఆ కోడ్ని క్రాక్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఎవరో కూడా దాన్ని క్రాక్ చేయలేకపోతారు. అదే టైంలో ఆ బజూకా సన్నీని చూస్తాడు. సన్నీని తన వలలో పడేయడానికి ఆ బజూకా ఒక స్టోరీని కూడా కల్పిస్తాడు. ముందుగా బజూకా ఆ జోవితాతో సన్నీని లవ్ చేస్తున్నట్లుగా నటించు అని చెప్పి ఉంటాడు. జోవితా కోసం ఆ సన్నీ బెంగళూరుకి వెళ్ళిన సమయంలో అదే బస్సులో బజూకా కూడా ట్రావెల్ చేస్తూ ఒక స్టోరీని చెప్పి తన ల్యాప్టాప్ని ఆ సన్నీకి ఇచ్చి ఆ లాక్ని హ్యాక్ చేయమని చెప్తాడు. సన్నీ వెంటనే ఆ లాక్ని ఓపెన్ చేసి అందులో ఎంటర్ అవ్వడానికి ఏ విధంగా ల్యాప్టాప్లో గేమ్ ఆడుతున్నాడో అదేవిధంగా కస్టమ్ ఆఫీస్లో ఒకటి తర్వాత ఇంకొక డోర్ కూడా ఓపెన్ అవుతుంది. అలా ఫైనల్గా బజూకా వ్యక్తులు ఆ కస్టమ్స్ ఆఫీస్లోకి వెళ్ళి ఆ పెయింటింగ్ని దొంగలిస్తారు. మరోపక్క బజూకా మనుషులు ఆ బెంజమిన్ దగ్గర ఒక బాక్స్ని వదిలేసి వెళ్తారు. కానీ అందులో ఏముందో తెలియదు. కానీ ఆ తర్వాత బజూకా మరియు అతని టీం ఈ దేశాన్ని వదిలేసి ముంబై నుంచి ఫ్లైట్లో వెళుతూ ఉండగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫ్లైట్లో సన్నీ మరియు బెంజమిన్లు కూడా ఉంటారు. ఆ బెంజమిన్ బజూకాని చాలా పొగుడుతూ వెల్ ప్లేయిడ్ అని అంటాడు. దానికి ఆ బజూకా ఇప్పుడు దుబాయ్లో నేను గేమ్ని ఆడబోతున్నాను అని చెప్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అంటే బహుశా దీనికి సెకండ్ పార్ట్ కూడా వస్తుందేమో. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.